చాలా వరకు ప్రతి ఒక్కరూ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ వెజిటబుల్ పన్నీర్ కర్రీని చాలా రేర్ గా చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ రోజు మన వీడియోలో తిక్కు గ్రేవీతో మైల్డ్ మసాలాతో సూపర్ టేస్టీగా ఉండే ఏ రెసిపీలకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వెజిటబుల్ పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫ్రీగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మంచి గ్రేవీతో మంచి టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఫస్ట్ 100 గ్రామ్స్ వరకు గ్రీన్ పీస్ ని కడిగి పక్కన పెట్టేసుకుందాము. అలాగే 50 గ్రామ్స్ మిల్ మేకర్ ని తీసుకున్నాను. ఇవి స్మాల్ సైజ్ వండి, ఇందులో సైజులు కూడా ఉంటాయి, కాకపోతే స్మాల్ సైజ్ అయితే కర్రీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, అందుకే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇవి 1 or 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి వేయించుకుందాము. దీంట్లోనే స్పైసెస్ హోల్ గరం మసాలాలు వేసుకొని అందులోనే 2 మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. ఇందులోనే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకుందాము, లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకున్న వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత 200 ml వరకు వాటర్ యాడ్ 5 మినిట్స్ కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత గ్రేవీ పట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మసాలా దినుసులు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాము. స్పైసీనెస్ కోసం 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకుంటున్నాను. అలాగే మనం వెజిటబుల్ కర్రీ కదా, నేను ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని గ్రీన్ పీస్ ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి 2 వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని ఇందులోకి కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకుందాము. ఈలోపు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇందులోకి నేను కరివేపాకుని యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగా వస్తుంది. పట్టుకున్న ఈ పేస్ట్ ని ఈ మిల్ మేకర్ మిశ్రమంలోకి వేసి అలాగే 2 గ్లాస్ వరకు వాటర్ అయితే పడతాయండి. ఎందుకంటే ఈ గ్రేవీ అంతా కూడా తిక్కుగా ఉంది కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోని 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే కారం కూడా తీసుకుని వేసుకుందాము. ఎందుకంటే మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు కారము. 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇది బాగా మరిగే వరకు ఉడికించుకుందాము. ఈలోపు పన్నీర్ ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నేనైతే 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ని తీసుకున్నాను. మీ ఆప్షన్ అండి, ఎలాగైనా కట్ చేసుకోండి. కాకపోతే మరీ స్మాల్ సైజ్ కట్ చేశారంటే మనం కలిపేటప్పుడు ఇరిగిపోతుంది. అది కొంచెం చూసుకొని కొంచెం పెద్ద పీస్ లాగే కట్ చేసుకోండి. దీన్ని వాటర్ పోసి కడిగి ఈ విధంగా చేస్తే పన్నీర్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. దీన్ని ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, తిక్కుగా వచ్చేస్తుంది. మనం కడిగి పక్కన పెట్టుకున్నాం పన్నీర్ పీసులు కూడా గ్రేవీలోకి యాడ్ చేసుకుందాము. దీన్ని 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పొంగులు వచ్చేటప్పుడు సైడ్లు ఇలా నురుగుగా ఉంటుంది. గ్రేవీ అనేది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఈ నురుగును తీసి పక్కన పడేయండి. అప్పుడు గ్రేవీ మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ పన్నీర్ మసాలాని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోకి కొంచెం కసూరి మేతిని ఈ విధంగా నలిపి పొడి చేసి వేసామంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకి కర్రీ అంతా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అలాగే మంచి టేస్టీగా ఉండే రెసిపీ. రైస్ లేకి కానీ, చపాతీలకి కానీ, బిర్యానీలకి కానీ, రొట్టెలకి కానీ, దేంట్లోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మంచి టేస్టీ రెసిపీ అయితే చూసారు కదా. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో అనేది మీ వరకు చేస్తుంది. ప్లీజ్ గైస్, సపోర్ట్ ఫర్ మీ. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క కామెంట్. వేడి వేడి రైస్ లకి ఇలా తిక్కుగా ఉండే గ్రేవీ చేసుకొని తింటే ఆహా,
చాలండి, పన్నీర్ పిట్లు కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. పట్టుకుంటేనే కాలిపోతుందండి, కానీ తినాలి తినాలి అని ఆత్రం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మీ.